అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిల్లా తిమ్మాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అభిలాష్ మృతి పైన ఇంకా మిస్టరీ వీడలేదు. ఇప్పటికీ గత కొంతకాలం నుంచి దాదాపు వారం రోజుల నుంచి ఆయన తల ఎక్కడ ఉంది, మొండెం దొరికింది, మరి దానికి పోస్ట్ మార్టం ఇక్కడనే చేసేశారు. ఆ తల కొరకు వెతుకుతున్నారు. ఈ బావి చూస్తున్నాం మనం ప్రస్తుతం. ఈ బావిలోనే ఆయనకు సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీ దొరికిందని చెప్పి ఫోన్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఇక్కడే దాన్ని బయటకు తీయడం జరిగింది. బయటకు తీసిన తర్వాత తల ఎక్కడ ఉంది, తల ఎవరైనా హతమార్చి ఇందులో పడేశారా, తల వేరు చోట వేశారా, లేదంటే కేవలం మొండెం మాత్రమే ఇంట్లో వేశారా అని చెప్పేసి పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. దీనిలో మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది అత్యంత లోతైనటువంటి బావి. ఇది తిమ్మాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బావి నుంచే అభిలాష్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ లభ్యమైంది. చుట్టూ పొలాలు, పచ్చని చెట్లు ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. కళాశాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కేవలం కొద్ది దూరంలోనే ఉంది. మరి ఏం జరిగింది, ఆ బాధితుల గోడు ఎవరు పట్టించుకుంటారు? గత కొంతకాలం నుంచి అంటే దాదాపు నెల రోజుల నుంచి ఆయన యొక్క మిస్ అయినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది మనం చూస్తున్నాం. పోలీస్ అధికారులు సైతం గత వారం రోజుల నుంచి ఇక్కడనే ఏం జరిగింది అనేటువంటి కోణంలో అన్ని రకాలుగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. స్థానిక తిమ్మాపూర్ లోయర్ మానే డ్యామ్ సంబంధించినటువంటి ఎస్ఐ, సిఐ, ఇతర సిబ్బంది అందరూ కూడా రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన తర్వాత ఎక్కడ ఉంది అసలు తల, ఎక్కడ ఉంది, ఎవరు ఏం చేశారు, ఈ ఘాతుకం ఏంటి, అసలు హత్య ఆత్మహత్యనా, ప్రేమ వ్యవహారమే దీనికి ఏమైనా కారణమా? ఎందుకంటే ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుంటే జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లొమా మొదటిసారి మొత్తం చదువుతున్నటువంటి అభిలాష్ది జయశంకర్, భూపాల్పల్లి జిల్లా కాటార మండలం దామెరకుంట గ్రామము. తండ్రి శ్రీనివాసు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మార్చి 1వ తేదీన ఆయన బర్త్డే వేడుకలకు సంబంధించి ఒక 8 మంది మిత్రులతో కలిసి, తన తోటి విద్యార్థులు కావచ్చు, ఇతర మిత్రులు కావచ్చు, 8 మంది విద్యార్థులు కళాశాల హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కళాశాల హాస్టల్కి వెళ్ళిపోయారు. అదే రోజు వెళ్ళిన తర్వాత 11 గంటల 40 నిమిషాలు కరెక్ట్గా 11 గంటల 40 నిమిషాలకి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి అభిలాష్ అక్కడ నిల్చున్నటువంటి క్రమంలో ఆయన ఎవరిదో గుర్తు తెలియని బైక్ ఎవరో తీసుకొచ్చారు, దానిపైన ఎక్కారు. ఆ ఎక్కుతున్నటువంటి క్రమంలో ఆ నెంబర్ అదంతా ఏం ట్రేస్ అవుట్ కాలేదు, దానికి లారీ అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో అంతా మర్చిపోయారు. తల్లిదండ్రులు ఫోన్ చేశారు, తన కుమారునితో మాట్లాడదామని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా రాత్రి ఏం జరిగి ఉంటుందో తెలియదు. అయితే డౌట్ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కళాశాలకు వచ్చారు. కళాశాల యాజమాన్యాన్ని అడిగారు, పర్మిషన్ లేకుండా ఎట్లా పంపిస్తారని చెప్పి అన్నారు. మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత అంతా ఆయన కొరకు వెతుకుతున్నట్టు క్రమంలో ఈ నెల 26, 27వ తేదీల్లో ఒక రైతు, ఈ బావికి సంబంధించినటువంటి రైతు ఇక్కడ ఏదో తలలేనటువంటి బాడీ ఉంది అని చెప్పి సమాచారం అందించారు. రంగంలోకి దిగి అన్ని విచారణ జరిపినటువంటి పోలీసులు ఇది అభిలాష్ మృతదేహంగానే గుర్తించడం జరిగింది. మరి తల ఎక్కడుంది, అసలు తల ఇంట్లో ఊసిపోయిందా, ఎవరన్నా 2 ముక్కలుగా నరికి ఒక దగ్గర తల ఇంకొక దగ్గర బాడీ వేసేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ మిస్టరీ ఎట్లా ఛేదిద్దామని చెప్పేసి తలలు పట్టుకున్నారు పోలీస్ అధికారులు, రంగంలోకి దిగారు. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఈ మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఆవేదనతోనే ఆందోళనతో ఉన్నటువంటి క్రమంలో మరొక వైపు విద్యార్థులు సైతం ఆవేదనతో ఉన్నప్పుడు ఉత్సవాలు ఎట్లా చేస్తారని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇప్పటికీ నీళ్లు తోడుతూనే ఉన్నారు. దీనిలో మొత్తం బుడగలాగా ఉండడం వల్ల దిగిపోయిందా ఏంటి అనేది తెలియని పరిస్థితి. ఇది పూటిక తీసేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలను వాడి దాన్ని బయటకు దిద్దాం, మొత్తం ట్రేస్ అవుట్ చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ తోని పోలీసులు ఉన్నారు. మొత్తం మీద వేచి చూడాల్సిందే, ఇవాళైనా లభ్యమవుతుందా, ఆ తల ఇక్కడే ఉందా లేదంటే వేరే దగ్గర ఉందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇదంతా కూడా ఒక అభిలాష్ హత్యనా, మరి ఆత్మహత్యనా? ఆత్మహత్య అయితే ఎందుకు మరి 2 ముక్కలు అవుతున్నాయి ఏంటి అనేటువంటి కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని మీద మరింత సమాచారం మనకి మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశమైనా ఉందా, మనం వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, తిమ్మాపూర్ నుంచి. కనీసం హెడ్డింగ్కు పంపింగ్ పెట్టిండు బాయిలా, ఇంతవరకు కూడా వాటర్ తీయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశాను? కనీసం కాలేజీ వాళ్ళు కూడా కనీసం బాధ్యతలు తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడడం కానీ, కనీసం ఇక్కడికి స్పాట్ కార్డు కూడా ఇంతవరకు కూడా రాలే. కాలేజీ చైర్మన్ రాలే, వార్డెన్ రాలే, ఎవరూ రాలే.
వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ఏంది డబ్బు కావాలి మెయిన్, డబ్బు ప్లస్ స్ట్రెంత్, అంతకు మించి మాత్రం ఏం లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు, మరి ఎస్ఐ ఎందుకు పట్టించుకుంటలేడు, సిఐ ఎందుకు పట్టించుకుంటలేడు? వాళ్ళకి మేము చెప్పినా కానీ వాళ్ళు ఇట్లనే చేస్తున్నారు. ఈ స్పాట్ కాడికి 100% వాళ్ళు రావాలి, మాకు ఏదన్నా ఒకటి చెయ్యాలని చెప్పి మేము దీనివల్ల డిమాండ్ చేయగలుగుతున్నాం. చట్టరీత్యంగా కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించింది బాధ్యత ఎవరు వహించాలి? కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇప్పుడు మనం బాబునైతే వాళ్ళకి ఎట్లా అప్పచెప్పినామో మన బాబుని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనకి మనం ఎట్లా అప్పచెప్పడం మనకు వాళ్ళు తిరిగి అప్పచెప్పే బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. బాబు అవుట్ ఇన్ అనేది మనకు వాళ్ళకి పోయేదైనా వచ్చేదైనా వాళ్ళకి ఉండాలి. అయ్యి అంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఎందుకున్నారు వ్యవస్థ అంటే మాకు డబ్బు ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా మాకు అందరు సహకరిస్తారన్న భావంతో కాలేజీ యాజమాన్యం అది అట్లనే మెదులుతుంది. దానికి నిర్లక్ష్యం ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద బాధ్యత కాబట్టి మా బాబుకి ఏదైనా వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలని దీనికి మేము దేనికైనా ఏడికి పోయేదానికైనా ఈరోజు మేము ఆడికి పోయి కాలేజీకి పోయి ముట్టడిస్తానికైనా సిద్ధంగా ఉన్నామని మేము అది చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.